ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ కోటిలో ఏఎన్ఎంలు ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 7 నెలలుగా పీఆర్సీ డబ్బులు వేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. సంవత్సరాల క్రితం గత 15-16 సంవత్సరాలుగా ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎంలు వాళ్ళు రెగ్యులర్ పద్ధతిలో ఎన్నిక అయినప్పటికీ కూడా వాళ్ళని రెగ్యులర్ కాకుండా ఓన్లీ కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిస్తా ఉన్నారు. గతంలో అనేక మందిని కాంట్రాక్ట్ కార్మికులను కూడా గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 6 నెలలుగా ఎన్నికలు కూడా ఉన్నందువల్ల మేము కొద్ది కాలం ఆగడం జరిగింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అసెంబ్లీ సమావేశాలు ఆ తీర్మానం చేసి రెండో ఏఎన్ఎంలను రాష్ట్రంలో ఉన్నటువంటి రెండో ఏఎన్ఎంలందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజుకు యాప్లు వివిధమైన రకాలైనటువంటి యాప్లు రావడం వల్ల యాప్లలో పని ఒత్తిడి పెరుగుతా ఉంది. అనేక మంది ఫీల్డ్ స్టాఫ్ వీళ్ళందరూ ఫీల్డ్లో పనిచేస్తూ కూడా వర్క్లో కింద పడి చాలా మంది యాక్సిడెంటల్ గా చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 7 నెలల పీఆర్సీ ఏరియర్స్ రావాల్సి ఉంది. నిధులు లేవనే నెపంతోనే గతంలో చాలా సార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి తక్షణ సమస్యలు పరిష్కారం చేయండి. కొన్ని సమస్యలు పరిష్కారం చేయకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా రోజుకు పని ఒత్తిడి పెరుగుతా ఉంది. వాళ్ళ సమస్యలు రోజుకు పెరుగుతా ఉన్నాయి కానీ తగ్గడం లేదు. మా డిమాండ్స్ మెయిన్ డిమాండ్ మాకు రెగ్యులైజేషన్ చేయాలండి. ఫార్మాసిస్టులను చేశారు, వేరే ఏఎన్ఎంస్ చేశారు, మమ్మల్ని ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. మాకు అనేక యాప్లు ఇచ్చారండి. ఆ యాప్లతో మాకు నైట్ 11 అవుతుంది. ఏ రిపోర్ట్ అయినా ఆన్లైన్ లో పెట్టండి అంటున్నారు. 11ంటికి మేము పడుకుంటున్నామండి. తర్వాత ఆ హెల్త్ డిపార్ట్మెంట్ లో మేము చేసుకుంటాం. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి. ఒక ఏఎన్ఎం చనిపోయినా, ఒక ఆశా వర్కర్ చనిపోయినా ఎలాంటి ప్రభుత్వం నుండి కనీసం చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు వచ్చే అవకాశం కూడా మాకు లేదండి. పొంగులేటి గారు వచ్చారు, మాకు బట్టి గారు వచ్చి మాకు ధర్నా చేసే ప్రదేశానికి వచ్చి మీకు రెగ్యులైజేషన్ చేస్తాము అని హామీ ఇచ్చారు. మేము ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్ లో చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మాకు 7 నెలల బకాయిలు ఇవ్వలేదు. పీఆర్సీ బకాయిలు ఒకటి ఏంటంటే బేషరత్గా మాకు రెగ్యులర్ చేయాలి. ఎన్నేళ్లుగా చేస్తామండి? 17 years. మాకు ఏజ్ ఉందా ఏమన్నా ఎగ్జామ్ రాయడానికి? మాకు ఎగ్జామ్ వద్దు, మేము బేషరత్గా రెగ్యులర్ చేయాలి. పక్క రాష్ట్రాల్లో కూడా రెగ్యులర్ అయింది. మీకు అట్లా చేయలేని పరిస్థితుల్లో మాకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టండి, మాకు రెగ్యులర్ చేయండి సార్. మా డిమాండ్ ఓన్లీ రెగ్యులరైజేషన్. ఓన్లీ ఒక రెగ్యులరే కాదు, వీళ్ళకి సంబంధించి ఏంటంటే వీళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇన్సూరెన్స్ లేదు. అదేవిధంగా వీళ్ళల్లో చాలా మంది మొన్న నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ కి చాలా మంది ఏజ్ కూడా సరిపోలేదు. అటువంటి వాళ్ళకి మేము ఒక 5 lakhs లైఫ్ టైం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళని బేషరతుగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 16లో రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన పీఆర్సీ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఈ పీఆర్సీ ఏరియాస్ 7 నెలల బకాయిలు ఉన్నాయి, ఇమీడియట్లీగా వాటిని రిలీజ్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.